సో ఇప్పటి వరకు కరెంట్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి మాట్లాడాం. సో ఇప్పుడు మాట్లాడేటువంటి మరొక టర్మ్ ఏంట్రా అంటే పవర్ అంటే ఏంటి. సో పవర్ గురించి మనం మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ పి. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై పి. సో పవర్ గురించి మనం మాట్లాడే ముందు మాట్లాడుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంట్రా అంటే బేసిక్ పవర్కి ఒక డెఫినేషన్ ఉంటుంది, వర్క్ పవర్ అండ్ ఎనర్జీలో ఒక పవర్కి ఒక డెఫినేషన్ ఉంటుంది, ఏసీ ఫండమెంటల్స్ అండ్ సర్క్యూట్స్లో యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్, యాపరెంట్ పవర్ అని మరొక 3 రకాల పవర్స్ ఉంటాయి. ఇలా పవర్కి 5 రకాల డెఫినేషన్స్ వస్తాయి. అయితే ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఆ పవర్ రిలేషన్స్, ఆ పవర్ డెఫినేషన్స్ అక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతానికి బేసిక్ పవర్ అంటే ఏంటి మాత్రమే ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వరకు మనం ఏం చెప్పామనంటే ఇన్ని ఎలక్ట్రాన్లు ఫ్లో అవడాన్ని కరెంట్ అన్నాం, ఆ ఎలక్ట్రాన్లు పర్టికులర్ స్పీడ్తో వెళ్ళడాన్ని వోల్టేజ్ అన్నాం. ఈ రెండింటిని కలిపి చెప్పడాన్ని ఏమంటాము అంటే పవర్ అని అంటాం. పవర్ అంటే అర్థం ఏంట్రా అంటే ది ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్, ది ప్రొడక్ట్ ఆఫ్ బేసిక్ పవర్, ది ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్. సో కరెంటు వోల్టేజ్ని కలిపి చెప్పడాన్ని ఏమంటారు అంటే పవర్ అని అంటాం. సో దీన్ని పవర్ P ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్, పవర్ P ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఇప్పుడే మనం మాట్లాడాము వోల్టేజ్కి యూనిట్ ఏంట్రా అంటే వోల్ట్, కరెంట్కి యూనిట్ ఏంట్రా అంటే యాంపియర్. వోల్ట్ యాంపియర్, వోల్ట్ యాంపియర్ అనేటువంటిది దేనికి యూనిట్ రా అంటే పవర్కి యూనిట్. పవర్ యూనిట్ ఏంట్రా అంటే వోల్ట్ యాంపియర్. 1 వోల్ట్ యాంపియర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏమని చెప్తారు అంటే వాట్ అని అంటాం. సో వోల్ట్ యాంపియర్నే మళ్ళీ ఏమని అంటాము అంటే వాట్ అని అంటాం. నార్మల్గా ఇప్పటి వరకు మనం విడిగా కరెంట్ మాట్లాడాం, విడిగా వోల్టేజ్ మాట్లాడాం. కానీ మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పవర్. ఈ పవర్ అనేది ఎక్కువగా దేనికి వాడతాము అంటే నా దగ్గర ఏదైనా ఒక లోడ్ ఉందనుకోండి, ఆ లోడ్ యొక్క రేటింగు పవర్లో చూపిస్తాం. ఒకవేళ నా దగ్గర ఒక సోర్స్ ఉందనుకోండి, ఆ సోర్స్ యొక్క అవుట్పుట్ రేటింగు దేంట్లో చూపిస్తాము అంటే పవర్లో చూపిస్తాం. సో ఏదైనా ఒక లోడ్ యొక్క రేటింగ్ పవర్లోనే చూపిస్తాం, ఏదైనా జనరేట్ చేసేటువంటి సోర్స్ యొక్క రేటింగ్ కూడా పవర్లోనే చూపిస్తాం. ఎగ్జాంపుల్కి వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకు అప్పుడప్పుడు మన ఇంట్లో ఉంటుండగా సడన్గా పవర్ కట్ అవుద్ది, లేదా కరెంటు పోతుంది, బల్బులన్నీ ఆగిపోతాయి, ఫ్యాన్లన్నీ ఆగిపోతాయి. వెంటనే మనం వాడేటువంటి వర్డ్ ఏంట్రా అంటే కరెంటు పోయింది. నిజానికి ఒకవేళ మీరు కనుక ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అయ్యి ఉంటే కరెంటు పోయింది అనకూడదు, ఏమనాలి అని అంటే పవర్ పోయింది అని అనాలి. ఒకవేళ పవర్ పోయింది అని అన్నారు అని అనుకోండి, ఇది ఎక్సలెంట్గా, పర్ఫెక్ట్గా, ఐడియల్గా యూజ్ చేసేటువంటి వర్డ్. ఒకవేళ పవర్ పోయింది అని మీరు అనలేకపోయారు అని అనుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వోల్టేజ్ పోయిందనే పదం మాత్రం వాడకూడదు. కావాలంటే సెకండరీ పదం ఏంటంటే కరెంటు పోయిందని అనొచ్చు. ఎందుకు అనొచ్చు అనేది నేను డీసీ ఫండమెంటల్స్ అండ్ సర్క్యూట్స్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకని అంటే ఏ వస్తువు అయినా సరే వర్క్ చేస్తుంది అని అంటే దానికి మెయిన్ రీజన్ ఏంట్రా అంటే కరెంటు. ఒక బల్బ్ వెలుగుతుంది అని అంటే ఆ బల్బులోకి వెళ్ళేటువంటి కరెంటు వల్ల వెలుగుతుంది. ఒక ఫ్యాన్ తిరుగుతుంది అని అంటే ఆ ఫ్యాన్లోకి వెళ్ళేటువంటి కరెంటు వల్ల తిరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ పనిచేస్తుందంటే ఆ టీవీలోకి వెళ్ళేటువంటి కరెంటు వల్ల పనిచేస్తుంది. అంటే ఈ కరెంటు వెళ్ళకపోతే ఏమవుతుంది అని అంటే అది వర్క్ చేయదు. కానీ ఆ కరెంటు ఆ వస్తువులోకి వెళ్ళాలి అని అంటే ఒక ఫోర్స్ కావాలి, ఆ ఫోర్స్ని ఏమంటారు అని అంటే వోల్టేజ్ అంటాం. అంటే వోల్టేజ్ ఉంటేనే కరెంటు పాస్ అవుద్ది, కానీ కరెంట్ ఉంటేనే ఏ వస్తువు అన్నా పనిచేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే పవర్ పోయింది, పవర్ వచ్చింది అనేటువంటి వర్డ్ వాడాలి. ఒకవేళ మిస్ అయితే కనుక వాడాల్సినటువంటి వర్డ్ ఏంట్రా అంటే కరెంట్ అనేటువంటి పదం వాడాలి. అంటే ఈ పవర్ అనేటువంటిది దేనికి వాడతాము అని అంటే దేనికి వాడతాము, డిజైన్కి వాడతాం. అంటే అవుట్పుట్ డిజైన్కి వాడతాం. ఒక బల్బుది కానీ, ఒక ఫ్యాన్ది కానీ, ఒక సోర్స్ది కానీ డిజైన్కి వాడతాం. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే పవర్కి ఫార్ములా ఏం చెప్పాను అని అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్. నిజానికి పవర్కి ఫార్ములా ఇందాకనే చెప్పాను, యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్, యాపరెంట్ పవర్ అని. ఇప్పటి వరకు మనం మాట్లాడుతుంది ఏంటంటే డీసీ ఫండమెంటల్స్ అంటే డీసీ సప్లై గురించి ఎక్కువగా మనం ఇంట్రడక్షన్లో మాట్లాడతాం. ఇంట్రడక్షన్లో డీసీ గురించి మాట్లాడినప్పుడు ఎక్కడైనా సరే పవర్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. ఏంటంటే పవర్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. కానీ డీసీలో పవర్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది అని అంటే పవర్ ఫ్యాక్టర్నే కాస్ పై అని అంటాం.
ఈ పవర్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుందని అంటే డీసీలో 1 ఉంటుంది. 1 ఉంటుంది కాబట్టి ప్రతిసారి కూడా కాస్ పై అని రాయకుండా ఏమని రాస్తాము అని అంటే పవర్ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I అనే రాస్తాం. వేరే ఇదే ఏసీ అనుకోండి, ఈ ఏసీలో అయితే 0 ఉంటుంది, లేదా 1 ఉంటుంది, లేదా 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ ఏసీలో అయితే ఏం మాట్లాడుతున్నాను అని అంటే 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 0 నుంచి 1 మధ్యలో ఉండొచ్చు. అందుకని మనం ఎప్పుడైనా సరే డీసీ పవర్ రాస్తున్నాము అని అనుకోండి, ఈ పవర్నే బేసిక్ గాను డీసీలోను రాస్తున్నాం అనుకోండి, VI అని రాస్తే సరిపోద్ది. ఇదే పవర్ని మనం ఏసీలో రాస్తున్నాము అని అనుకోండి, ఖచ్చితంగా ఏమనాలి అని అంటే VI cos పై అనాలి. ఇప్పుడు ఈ కాస్ పై గురించి ఏసీ ఫండమెంటల్స్ అండ్ సర్క్యూట్స్ లో క్లియర్ అండ్ క్లారిటీగా మాట్లాడదాం. ఇప్పుడు బేసిక్ డీసీ సర్క్యూట్స్ లేదా బేసిక్ కరెంట్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి పవర్ అంటే ఏం మాట్లాడుతున్నాను అంటే VI గానే తీసుకుందాం. సో బేసిక్ గా ఎందుకని అని అంటే పవర్ ఫ్యాక్టర్ డీసీలో ఎలా ఉంటుంది అని అంటే 1. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. డీసీలో పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది అని అంటే 1. ఎందుకు ఉంటుంది అనేది ఏసీ ఫండమెంటల్స్ అండ్ సర్క్యూట్స్ లో మాట్లాడదాం. ఇప్పుడు కొన్ని టర్మ్స్ గురించి మాట్లాడదాం. ఇప్పటి వరకు మనం మాట్లాడినటువంటి టర్మ్స్ ఏంట్రా అంటే ఒకటి కరెంట్, రెండో టర్మ్ ఏంట్రా అంటే వోల్టేజ్, మూడో టర్మ్ ఏంట్రా అంటే పవర్. సో ఈ మూడిట్ల గురించి మరికొన్ని విషయాలు కంపేర్ చేస్తూ మాట్లాడదాం. ఇప్పటి వరకు విడిగా కరెంట్ గురించి మాట్లాడాను, విడిగా వోల్టేజ్ గురించి మాట్లాడాను, విడిగా పవర్ గురించి మాట్లాడాను. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఏదైనా సరే ఒక కండక్టర్ ఉంది అని అంటే ఆ కండక్టర్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే కండక్టర్ యొక్క లావు ఏదైతే ఉందో ఇది లావుగా ఉండాలా సన్నగా ఉండాలా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. హియర్ నేను అంటున్న పాయింట్ ఏంటో ఒకసారి జాగ్రత్తగా వినండి. మన ఇంట్లో ఒక చిన్న బల్బు ఉంది అని అనుకోండి, ఆ చిన్న బల్బు 1 ఆంపియర్ కరెంట్ తీసుకుంటుంది, అందుకని సన్నటి వైరు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఐరన్ బాక్స్ ఉంది అని అనుకోండి, 3 to 5 ఆంపియర్ తీసుకుంటుంది, అందుకని లావుగా ఉన్న వైరు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ తీసుకున్నాం అనుకోండి, ఆ ఏసీ 6 ఆంపియర్ నుంచి 15 ఆంపియర్ వరకు తీసుకునేటువంటివి ఉంటాయి, దానికి ఇంకా లావుగా ఉన్నటువంటి వైరు వాడతాం. అంటే లావుగా ఉన్న వైరు వాడాలా సన్నగా ఉన్న వైరు వాడాలా అనేది దేని మీద డిపెండ్ అయి ఉందా అంటే కరెంట్ క్యారింగ్ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంది. హియర్ నేను అంటున్నటువంటి పాయింట్ ఏంట్రా అంటే ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్. అంటే ఒక కండక్టర్ లోంచి వెళ్ళేటువంటి కరెంటు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే దాని యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా మీద డిపెండ్ అయి ఉంటుంది. క్రాస్ సెక్షనల్ ఏరియా ఎక్కువ ఉంది అని అంటే ఎక్కువ కరెంట్ అలౌ చేస్తుంది, తక్కువ ఉంది అని అంటే తక్కువ కరెంట్ అలౌ చేస్తుంది, లేదా మనం కరెంటుని బట్టే క్రాస్ సెక్షనల్ ఏరియాని డిసైడ్ చేస్తాం. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటో మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి బేర్ కండక్టర్కి ఇదేదో ఒక బేర్ కండక్టర్ అని అనుకుందాం. ఈ ప్రతి బేర్ కండక్టర్కి పైన ఒక ఇన్సులేషన్ ఉంటుంది, సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్సులేషన్ అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మరొక కండక్టర్ తీసుకున్నాను, ఇట్ మే బి ఏదో ఒక బేర్ కండక్టర్ తీసుకున్నాను. సో ప్రతి కండక్టర్కి పైన ఏమున్నాయి అని అంటే సమ్ ఇన్సులేషన్ ఉంది. సో ఇలా ఇన్సులేషన్స్ ఉన్నాయి. సో లోపల కండక్టర్ ఉంటుంది, దానిపైన ఏముంటుంది అని అంటే పైన ఇన్సులేషన్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే ప్రొటెక్షన్ కోసం ఉంటుంది. సో ఇన్సులేషన్ గురించి తర్వాత మాట్లాడదాం ఇంజనీరింగ్ మెటీరియల్స్ లో. సో ఇప్పుడు ప్రతి కండక్టర్ కి పైన ఏముంది అని అంటే ఇన్సులేటర్ ఉంది, ఈ ప్రతి కండక్టర్ కి ఇన్సులేషన్ ఉంది. ఈ థిక్నెస్ ఆఫ్ ఇన్సులేషన్ ఏదైతే ఉందో ఈ థిక్నెస్ ఆఫ్ ఇన్సులేషన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే ఆపరేటింగ్ వోల్టేజ్. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏం మాట్లాడుతున్నానో చూడండి. క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది కండక్టర్ లావుగా ఉండాలా సన్నగా ఉండాలా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక కండక్టర్ మీద వాడేటువంటి ఇన్సులేషన్ యొక్క థిక్నెస్ దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే వోల్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ రెండు అర్థమైతే మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంతా కూడా ఈ రెండింటిని బేస్ చేసుకునే డిజైన్ చేస్తాం. ఒక కండక్టర్ని చూజ్ చేసుకోవాలన్నా, కండక్టర్ మీద ఇన్సులేషన్ యొక్క లేయర్స్ని డిజైన్ చేయాలన్నా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే
ఆపరేటింగ్ వోల్టేజ్ అండ్ ఆపరేటింగ్ కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ టర్మ్ని యూజ్ చేసుకొని మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కరెంట్ ఉందండి. ఈ కరెంటు ఫస్ట్ ఎప్పుడైనా వెళ్ళాల్సిన దానికన్నా తక్కువ కరెంట్ వెళ్తే ఏమవుద్ది అనే దాని గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇదో కరెంట్ ఉంది. ఈ కరెంటు వెళ్ళాల్సిన దానికన్నా ఎక్కువ కరెంటు ఒక సర్క్యూట్లోంచి వెళ్తే ఏమవుతుందో తెలుసుకుందాం. అలానే నా దగ్గర వోల్టేజ్ ఉంది. ఈ వోల్టేజ్ ఎప్పుడైనా వెళ్ళాల్సిన అంటే అప్లై చేయాల్సిన దానికన్నా తక్కువ వోల్టేజ్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఒకవేళ నేను అప్లై చేసిన వోల్టేజ్ ఏదైతే ఉందో అప్లై చేయాల్సిన దానికన్నా ఎక్కువ వోల్టేజ్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఈ రెండు విషయాలు ఫస్ట్ మనం నేర్చుకుందాం. సో ఈ రెండు నేర్చుకున్న తర్వాత ఇంకా ఇన్ఎడిషనల్ గా మాట్లాడదాం. సో పాయింట్ ఏం మాట్లాడుతున్నానో జాగ్రత్తగా చూడండి. ఒకటి, ఏదైనా ఒక కండక్టర్లోకి ఎంత కరెంట్ అయితే వెళ్ళాలో అంతకన్నా తక్కువ కరెంట్ వెళ్తే ఏమవుద్ది, ఎంత కరెంట్ వెళ్ళాలో అంతకన్నా ఎక్కువ కరెంట్ వెళ్తే ఏమవుద్ది, ఒక లోడ్ కానీ ఒక కండక్టర్ కానీ మనం వోల్టేజ్ అప్లై చేస్తూ ఉంటే అప్లై చేసిన దానికన్నా తక్కువ వోల్టేజ్ అప్లై చేస్తే ఏమవుద్ది, అప్లై చేసిన దానికన్నా ఎక్కువ వోల్టేజ్ అప్లై చేస్తే ఏమవుద్ది, ఈ రెండు పాయింట్స్ మాట్లాడదాం. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యాజ్ ఏ ఎలక్ట్రికల్ గా. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం మాట్లాడాలనుకున్నానో జాగ్రత్తగా చూడండి. ఒక పైప్ లోంచి వాటర్ వెళ్తూ ఉంది, ఒక పర్టికులర్ ప్రెజర్ తో వాటర్ వెళ్తూ ఉంది. ఆ వాటర్ కాస్త లెవెల్ తగ్గిందనుకో ఆ పైప్ ఏమైనా డ్యామేజ్ అవుద్దా, అస్సలు డ్యామేజ్ అవ్వదు. హియర్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంట్రా అంటే వెళ్ళాల్సిన దానికన్నా ఒకవేళ తక్కువ కరెంట్ కనుక వెళ్తే ఏమవుద్ది అని అంటే ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ ఉండదు, అంటే నో ఎఫెక్ట్. ఏంట్రా అంటే నో ఎఫెక్ట్. సో వెళ్ళాల్సిన దానికన్నా తక్కువ కరెంట్ వెళ్తే ఏమవుద్ది అని అంటే నో ఎఫెక్ట్. కానీ ఇప్పుడే మనం మాట్లాడాం చూడండి, ద కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా అన్న. కండక్టర్ సైజ్ ఇంతే ఉంది కానీ వెళ్ళాల్సిన దానికన్నా ఎక్కువ కరెంట్ వెళ్ళిపోయింది. ఎక్కువ కరెంట్ వెళ్తే క్రాస్ సెక్షనల్ ఏరియా కూడా పెంచాలి. పెంచకుండా అదే క్రాస్ సెక్షనల్ ఏరియాలోంచి ఎక్కువ కరెంట్ మీరు పంపించారనుకోండి ఖచ్చితంగా ఏమవుతురా అంటే కండక్టర్ బాండ్స్ కండక్టర్ ఏమైపోద్ది అని అంటే కాలిపోద్ది. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫ్లో అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ కరెంట్ ఫ్లో అయితే ఏమవుతుంది, కండక్టర్ కాలిపోద్ది. సో మరొకటి చూద్దాం. మరొకటి ఏంటంటే ఇప్పుడే మనం మాట్లాడాము, ఎప్పుడైనా సరే అప్లై అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ వోల్టేజ్ అప్లై అయితే ఏమవుద్ది. ఆల్రెడీ చెప్పాను, వోల్టేజ్కి దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉంటుంది, థిక్నెస్ ఆఫ్ ఇన్సులేషన్ అని అన్నాను. కాబట్టి ఏమవుద్ది అని అంటే ఒకవేళ మీరు ఒక పర్టికులర్ థిక్నెస్ ఆఫ్ ఇన్సులేషన్ వాడారు కానీ మీరు అంతకన్నా ఎక్కువ వోల్టేజ్ ఇచ్చారనుకో ఇన్సులేషన్ కాలిపోద్ది. ఏం కాలిపోద్దిరా అంటే ఇన్సులేషన్ బాండ్స్. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటో చూద్దాం. ఎప్పుడైనా వోల్టేజ్ పెరుగుతుందా అంటే వోల్టేజ్ నెవర్ ఇంక్రీజెస్. ఎప్పుడు కూడా వోల్టేజెస్ అనేవి మాటికి ఇంక్రీజ్ అవ్వండి. వోల్టేజ్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుద్ది అని అంటే ఓన్లీ యాక్సిడెంటల్ కేసెస్లో. అంటే ఒక హెచ్డి లైన్ తెగిపోయి ఎల్టీ లైన్ మీద పడింది అని అనుకోండి, అప్పుడు ఈ హై వోల్టేజ్ గురవుద్ది. రెండోది, మనది ఏదైతే ఎల్టీ లైన్ ఉందో ఈ ఎల్టీ లైన్ మీద లైట్నింగ్ స్ట్రోక్స్ ఏమైనా పడిపోతే అప్పుడు మళ్ళీ వోల్టేజ్ ఇంక్రీజ్ అవుద్ది. లేదు ఎవరో ఒకరు మెయిన్ ని ఆన్ ఆఫ్ చేస్తూ ఉన్నారు, అప్పుడు కూడా హెవీ వోల్టేజెస్ వస్తాయి. చెప్పండి, ఈ మూడు కేసెస్ ఎప్పుడైనా వస్తాయా అంటే పిడుగులు వచ్చి రోజు మన వైర్ల మీద పడతాయా అంటే పడవు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్టీ లైన్ మీద మన లైన్ మీద హెచ్డి లైన్ తెగిపోయి పడిపోతుందా అంటే ఎప్పుడో తుఫాన్లు వస్తే తప్ప పెరగదు, ఇలాంటివి జరగదు. అలా వస్తుందేమో అని చెప్పి ముందుగానే సప్లై ఆఫ్ చేస్తారు. సో ఇక ఎవరైనా మెయిన్ స్విచ్ దగ్గరికి వెళ్ళి మాటికి అన్ని ఆన్లో ఉన్నప్పుడు ఆన్ ఆఫ్ చేస్తారా, చెయ్యరు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ టర్మ్ ఏదైతే ఉందో ఈ పాసిబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఇలా జరగదు. ఇక వోల్టేజ్ తగ్గితే ఏమవుద్దో మాట్లాడదాం. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. నా దగ్గర ఒక మోటార్ ఉందండి. ఒక మోటార్ కానీ లేదా ఒక ఎలక్ట్రికల్ లోడ్ ఉంది. ఆ మోటార్ కానీ ఎలక్ట్రికల్ లోడ్ కానీ పవర్ P = వోల్టేజ్ ఇంటూ కరెంట్ అని ఇందాకే మాట్లాడాం. ఫర్ ఎగ్జాంపుల్కి నేను మాట్లాడుతున్నాను, ఇఫ్ వోల్టేజ్ ఈజ్ 100 volts అనుకోండి, కరెంట్ అనేది 10 ఆంపియర్ అనుకోండి. ఇది ఏ రేటింగ్ డిజైన్ చేశారు అని అంటే
1000 వాట్ దగ్గర డిజైన్ చేశారు. 1000 వాట్నే 1 కిలో వాట్ అని అన్నాను. సో ఇది ఏం చేశారంటే 1 కిలో వాట్ దగ్గర డిజైన్ చేశారు. 1 కిలో వాట్ దగ్గర ఒక మోటార్ని డిజైన్ చేశారు. ఇది పవర్. ఈ పవర్కి 1 అవర్ పాటు టైం పాటు ఆపరేట్ చేశాను అనుకోండి, అంటే 1 అవర్ ఆపరేట్ చేశాను అనుకోండి, అప్పుడు దీని నుంచి వచ్చేదాన్ని ఏమంటారు అని అంటే ఎగ్జాంపుల్కి 1 కిలోవాట్ అవర్. 1 కిలోవాట్ అవర్. ఈ 1 కిలోవాట్ అవర్ని ఏమంటారు అని అంటే ఎలక్ట్రికల్ యూనిట్ అని అంటాం. ఎలక్ట్రికల్ యూనిట్. ఒక యూనిట్కి ఎగ్జాంపుల్కి 3 రూపాయలు బిల్లు వేశారు అని అనుకోండి. 3 రూపాయలు బిల్లు వేశారు అని అనుకోండి. ఈ 3 రూపాయల బిల్లు దేని వల్ల వచ్చింది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 వాట్ గల మోటార్ని డిజైన్ 1000 దగ్గర ఆపరేట్ చేసినప్పుడు ఇది 1 గంట పాటు ఆపరేట్ చేస్తే ఎంత అవుతుంది అని అంటే బిల్లు 3 రూపీస్ కన్జ్యూమ్ అవుతుంది. ఎగ్జాంపుల్కి కొన్ని మోటార్స్ ఉంటాయండి. ఆ మోటార్స్కి నేను ఏం చేశానంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నా వోల్టేజ్ తగ్గించి అప్లై చేసాం. అనుకోకుండా నా దగ్గర వోల్టేజ్ ఏమైందో తెలియదు. లో వోల్టేజ్లో బల్బులు కానీ ఫ్యాన్లు కానీ ఏ ఎలక్ట్రికల్ లోడ్ని కూడా ఆపరేట్ చేయకూడదు, చేస్తే లోడ్లు డ్యామేజ్ అయిపోతాయని అంటారు. ఎందుకంటారో ఒకసారి చూద్దాం. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే ఇది రేటెడ్ కానీ నా దగ్గర ఏం జరిగిందో తెలియదు. నేను అనుకున్నంత వోల్టేజ్ లేదు. నా దగ్గర ఎంత వోల్టేజ్ ఉందంటే 50 వోల్ట్సే ఉంది. 50 వోల్ట్స్ ఉంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం 10. 50 × 10 ఈజ్ కాల్డ్ యాజ్ 500 వాట్ కదా అని అనుకుంటాం. కానీ దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే ఒక మోటార్ని మీరు ఎక్కడైతే డిజైన్ చేశారో అక్కడే ఆపరేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది, కానీ మీరు ఎక్కడ ఇస్తున్నారో ఆ సప్లైని తీసుకొని అడ్జస్ట్ అవ్వదు. అంటే ఈ మోటార్ ఏం చేస్తుందిరా అంటే నాకు 500 దగ్గర నేను ఆపరేట్ అవ్వను, నాకు మళ్ళీ 1000 దగ్గరే ఆపరేట్ అవుతాను అని చెప్తుంది. మళ్ళీ 1000 దగ్గరే ఆపరేట్ అవుతాను అని అంటే ఏం జరుగుద్ది అని అంటే మీరు ఇచ్చినటువంటి వోల్టేజ్ అంతా 50, కానీ 10 అయితే 500 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందా అంటే 20 యాంపియర్ కరెంట్ తీసుకుంటుంది. ఎప్పుడైతే 20 యాంపియర్ కరెంట్ తీసుకుందో మళ్ళీ ఎంత వచ్చింది 1000 వచ్చింది. మళ్ళీ 1000ని 1 అవర్ పాటు ఆపరేట్ చేస్తే మళ్ళీ ఎంత వచ్చింది 1 కిలో వాట్ అవర్ వచ్చింది. మళ్ళీ ఈడికి కూడా బిల్ ఎంత వచ్చింది 3 రూపీసే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ టైం కొన్నప్పుడు మోటార్ ఎలా తీసుకుంది, రేటెడ్ వోల్టేజ్ దగ్గర ఆపరేట్ చేస్తే 10 యాంపియరే తీసుకుంది. కానీ దాంట్లో సగం వోల్టేజ్ దగ్గర ఆపరేట్ చేస్తే తీసుకునే కరెంట్ ఎంత అయింది అని అంటే 20, కానీ బిల్లు మాత్రం ఎంత వచ్చింది అని అంటే 3 రూపీసే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను అంటే 20 వోల్ట్స్ ఇచ్చాను, మరీ లో వోల్టేజ్ ఇచ్చాను. లో వోల్టేజ్ ఇస్తే ఇది ఎక్కడ డిజైన్ చేశారో అక్కడ తీసుకొని ఇది 200 దగ్గర ఆపరేట్ అవుద్ది అనుకుంటున్నారా? ఇది 200 దగ్గర ఆపరేట్ అవుద్ది అనుకుంటున్నారా? అస్సలు ఆపరేట్ అవ్వదు. నాకు అనవసరం మీరు ఏ వోల్టేజ్ దగ్గర ఆపరేట్ చేసినా నాకు అనవసరం. నన్ను 1000 దగ్గర డిజైన్ చేశారు కాబట్టి నేను 1000 దగ్గర ఆపరేట్ అవుతాను అంటది. మరి 1000 అవ్వాలంటే ఏం చేయాలి? ఇది కాస్త 50 యాంపియర్ తీసుకుంటుంది. సో ఇది ఎప్పుడైతే 50 యాంపియర్ తీసుకుందో అంటే ఒక మోటార్కి తీసుకోవాల్సిన దానికన్నా 5 మోటార్లకు తీసుకునేంత కరెంట్ తీసుకుంటుంది. అప్పుడు మళ్ళీ 1000 అవుతుంది. మళ్ళీ 1000 1 అవర్ పాటు ఆపరేట్ చేశాను, మళ్ళీ 1 కిలో వాట్ అవరే వచ్చింది. కానీ మళ్ళీ బిల్లు కూడా వీడికేం వచ్చింది 3 రూపీసే వచ్చింది. ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటో ఒకసారి జాగ్రత్తగా చూడండి. హియర్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 10 యాంపియరే తీసుకుంది, ఇక్కడ ఎంత తీసుకుందంటే 50 యాంపియర్. చూడండి, ఇఫ్ ఇన్ కేస్ వోల్టేజ్ కనుక తగ్గింది అని అనుకో అది డ్రా చేసే కరెంట్ పెరిగిపోద్ది. చెప్పండి నాకు విషయాన్ని వోల్టేజ్ తగ్గితే ఏమవుద్దట? అది తీసుకునే కరెంట్ పెరుగుద్దట. అది తీసుకునే కరెంట్ పెరిగితే ఏమవుద్దట? కండక్టర్ బాండ్స్. మళ్ళీ ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి పాయింట్ ఏంట్రా అంటే వోల్టేజ్ తగ్గినా సరే ఏమవుద్ది అని అంటే కరెంటే ఎక్కువ డ్రా అవుద్ది. కరెంటే ఎక్కువ డ్రా అయితే ఏమవుద్ది అని అంటే కండక్టర్ బర్న్ అవుద్ది. అంటే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను, ఒకటి తక్కువ కరెంట్ పాస్ అయితే ఏమైనా ఎఫెక్ట్ ఉందా అంటే లేదు. ఎక్కువ కరెంట్ పాస్ అయితే ఏమైనా ఉందా అంటే అవును, కండక్టర్ కాలిపోద్ది. మరి తక్కువ వోల్టేజ్ దగ్గర ఆపరేట్ చేసినా సరే కరెంటే ఎక్కువ ఫ్లో అవుద్ది. ఫ్లో ఏమవుద్దా అంటే కండక్టరే బర్న్ అవుద్ది. ఎగైన్ మాట్లాడుతున్నాను, ఎప్పుడైనా వోల్టేజ్ ఎక్కువిస్తే ఏమవుతుందని చెప్పాను నేను. వోల్టేజ్ ఎక్కువిస్తే ఏమవుతుందా అంటే ఏమవుదు, థిక్నెస్ ఆఫ్ ఇన్సులేషన్, దాని మీద ఉన్నటువంటి ఇన్సులేషన్ కాలిపోద్ది. కానీ వోల్టేజ్ ఎప్పుడైనా పెరుగుద్దా అంటే వెరీ రేర్గా పెరుగుద్ది, ఎప్పుడు పడితే అప్పుడు పెరగదు అని చెప్పాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జాగ్రత్తగా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుతున్నాము అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు పెరిగినా సరే ఏమవుతుంది, కండక్టర్ కాలిపోతుంది అని అన్నాను. సో వోల్టేజ్ తగ్గినా సరే ఏమవుతుందని చెప్పాను, కండక్టర్ కాలిపోతుంది అని అన్నాను. మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్గా ఏసీ మిషన్స్లో అయితే పవర్ P ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను నేను, VI cos ∅ అని అన్నాను.
విఐ కాస్ పై అని అన్నాను కాబట్టి ఈ విఐ కాస్ పై అనేటువంటి దాంట్లో మోటార్ దగ్గర డిజైన్ చేస్తున్నప్పుడు పవర్ ఫ్యాక్టర్ ఎంత అనుకోని డిజైన్ చేస్తారంటే 1 అనుకోని డిజైన్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడదాం ఒకసారి చూడండి. నా దగ్గర వోల్టేజ్ అనేటువంటిది 100 వోల్ట్స్ ఉంది, అది తీసుకునే కరెంటు 10, అది ఆపరేట్ అయ్యేటువంటి పవర్ ఫ్యాక్టర్ 1. ఇప్పుడు మళ్ళీ ఎంత వచ్చింది అని అంటే ఇందాకలానే 1000 వాట్. సో 1 కిలోవాట్. ఇది 1 అవర్ పాటు ఆపరేట్ చేశాను అని అనుకోండి, అప్పుడు ఏమవుతుందని అంటే 1 కిలోవాట్ అవర్ అవుతుంది. ఎగ్జాంపుల్కి 3 రూపాయలు 5 రూపాయలు బిల్ వేస్తే మళ్ళీ ఏమైంది అని అంటే 3 రూపాయల బిల్ ఏదో వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందో చూడండి. నా దగ్గర ఆపరేటింగ్ వోల్టేజ్, ఇంట్లో వోల్టేజ్, మన ఇంట్లో అయినా ఎవరింట్లో అయినా వోల్టేజ్ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్గా ఉంటుంది. వోల్టేజ్ కాన్స్టెంట్ గానే ఉంది. మోటార్ తయారు చేస్తున్నప్పుడు పెర్ఫెక్ట్ గా ఉండి దాని యొక్క వైండింగ్ ఏమైందిరా అంటే ఇది 1 దగ్గర ఆపరేట్ అయింది. కానీ పోను ఏమైందిరా అంటే వైండింగ్ డ్యామేజ్ అవడం వల్ల ఈ పవర్ ఫ్యాక్టర్ కాస్త తగ్గుతూ వచ్చింది అనుకోండి. అంటే పవర్ P = వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఇంటూ పవర్ ఫ్యాక్టర్ అని అన్నాను కదా. ఈ పవర్ ఫ్యాక్టర్ అనుకోకుండా 0.5 దగ్గర ఆపరేట్ అయ్యింది అనుకోండి. ఇక్కడ వోల్టేజ్ ఎంత అంటే 100, ఈ కరెంట్ ఎంత అని చెప్పాము 10. ఇలా చేస్తే మళ్ళీ ఎంత వస్తుంది? 500 వాట్. ఇలా పవర్ ఫ్యాక్టర్ తగ్గింది కదా అని మోటార్ ఏమైనా అడ్జస్ట్ అవుద్దా అంటే అస్సలు అడ్జస్ట్ అవుదండి. నాకు అనవసరం. నువ్వు నన్ను ఎక్కడ డిజైన్ చేసేవారంటే 1000 కిలోవాట్ దగ్గర డిజైన్, 1 కిలోవాట్ దగ్గర తయారు చేసావు కాబట్టి నన్ను 1 కిలోవాట్ దగ్గర ఆపరేట్ అవుతాను తప్ప 500 దగ్గర పనిచేయను అని చెప్తుంది. అప్పుడు ఈ 500 కాస్త 1000 అవడానికి ఏం ఛాన్స్ ఉంది అని అంటే మళ్ళీ తేరగా ఈ వోల్టేజ్ ఎప్పుడు కాన్స్టెంట్, వైండింగ్ డ్యామేజ్ వల్ల ఇదేదో ప్రాబ్లం ఉంది. మళ్ళీ తేరగా ఎవరు దొరికారా అంటే కరెంటే. 10 కాస్త ఏమవుద్ది అని అంటే 20 యాంపియర్ కరెంట్ వెళ్తుంది. ఎప్పుడైతే 20 వెళ్తుందో మళ్ళీ ఏమొచ్చింది? 1 కిలోవాట్. మళ్ళీ ఇది 1 అవర్ పాటు ఆపరేట్ చేశాను అని అనుకోండి, అప్పుడు మళ్ళీ ఎంత వస్తుంది బిల్లు? 3 రూపీస్ వస్తుంది. ఎగ్జాంపుల్కి నా దగ్గర ఒక మోటార్ చాలా వరస్ట్ కండిషన్లో ఉంది, బ్యాడ్ కండిషన్లో ఉంది. ఆ బ్యాడ్ కండిషన్లో పవర్ P = వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఇంటూ మళ్ళీ పవర్ ఫ్యాక్టర్ అని వేసాను. ఈ పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంది అంటే 0.1 ఉంది, చాలా వరస్ట్గా ఉంది, డ్యామేజ్ అయిపోయింది వైండింగ్ అంతా కూడా. కానీ ఆపరేటింగ్ వోల్టేజ్ ఎంతరా అంటే నువ్వు 100 వోల్ట్స్గా ఇచ్చావు. మళ్ళీ ఏమవుతుందా అంటే ఇది 10 అని చెప్పి ఇది ఏమైనా అడ్జస్ట్ అవుద్దా? 100 వాట్ దగ్గర పనిచేస్తుందా అంటే అస్సలు పనిచేయదండి. తనకు కావాల్సిందల్లా ఒకటే, నన్ను ఎక్కడైతే డిజైన్ చేశారో అక్కడే ఆపరేట్ అవుతాను అంటది. ఆ అక్కడ అంటే అర్థం ఏంట్రా అంటే 1000 వాట్ దగ్గర. ఈ 10 మానేసి మళ్ళీ ఏం చేస్తుందనంటే 100 తీసుకుంటుంది. ఎప్పుడైతే ఇది 10 యాంపియర్ కింద డిజైన్ చేస్తే 100 యాంపియర్ పాస్ అయింది. ఎప్పుడు రా అంటే ఇఫ్ పవర్ ఫ్యాక్టర్ ఇస్ రెడ్యూసెస్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఒకటి కరెంటు పెరిగితే కండక్టర్ కాలిపోతుంది, వోల్టేజ్ తగ్గితే కండక్టర్ కాలిపోతుంది. మరొకటి ఏంట్రా అంటే పవర్ ఫ్యాక్టర్. ఏంటండి? పవర్ ఫ్యాక్టర్. ఈ పవర్ ఫ్యాక్టర్ గురించి కేసీ ఫండమెంటల్స్ అండ్ సర్క్యూట్స్ లో మాట్లాడదాం. ఈ పవర్ ఫ్యాక్టర్ ని కాస్ పై అని అంటాం. ఈ కాస్ పై ఒకవేళ ఎప్పుడైనా సరే ఈ కాస్ పై గనక తగ్గిందనుకోండి, తగ్గితే ఏమవుద్దిరా అంటే అది డ్రా చేసుకునేటువంటి కరెంటు పెరిగితే ఏమవుద్ది అని అంటే మళ్ళీ కండక్టర్ కాలిపోద్ది. అంటే ఇక్కడ చూడండి, సినిమాల్లో చెప్పినట్టుగా ఏ ఒక్కడు తప్పు చేసినా సరే కండక్టర్ కాలిపోవడమే. ఏ ఒక్కడు తప్పు చేసినా సరే అది డ్రా చేసుకునే కరెంటు పెరిగిపోతుంది. కరెంటు పెరిగిపోతే ఏమవుతుంది అని అంటే ఆటోమేటికల్లీ కండక్టర్ బర్న్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, దీనివల్ల ఎఫెక్ట్ ఏమీ లేదు. ఇది కూడా ఎప్పుడో యాక్సిడెంటల్ కేసెస్లో తప్ప జరగదు. ఒకవేళ ఎప్పుడైనా వోల్టేజ్ ఎక్కువైపోయి మన వస్తువులు డ్యామేజ్ అయ్యాయి అనుకోండి, గవర్నమెంట్ ఖచ్చితంగా సబ్సిడీ ఇస్తుంది, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేస్తుంది. మన ఫ్రిడ్జో లేదంటే ఏదైనా కాలిపోయింది హై వోల్టేజ్ వల్ల అన్నారనుకోండి, దానికి ఖచ్చితంగా మనం క్లెయిమ్ చేస్తే మనకు అన్నీ ఇస్తారు. కానీ కరెంట్ ఎక్కువ అవడం వల్ల కాలిపోయింది అనుకోండి, అది ఖచ్చితంగా ఎవరో రెస్పాన్సిబుల్ కాదు. ఇప్పుడు మనకు ఒక విషయాన్ని తెలిసింది. ఏం తెలిసిందిరా అంటే ఏ చిన్నదానికైనా సరే కరెంటే రియాక్ట్ అవుద్ది, కరెంటే ఎక్కువ అవుతూ ఉంటుంది, కరెంటే తక్కువ అవుతూ ఉంటుంది, కరెంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఇది తగ్గినప్పుడు పర్వాలేదు, కానీ పెరిగితే ఏమవుతుంది అని అంటే కండక్టర్ కాలిపోద్ది. ఇప్పుడు నాకు విషయాన్ని చెప్పండి, ఇప్పుడు ఎవ్వరు తప్పు చేసినా సరే కరెంటే సడన్ గా రైజ్ అవుతుంది. కాబట్టి ఈ కరెంటు కోసం ఖచ్చితంగా ప్రొటెక్షన్ వాడాలి. ఎవరి కోసం వాడాలి? కరెంటు కోసం ప్రొటెక్షన్ వాడాలి. ఆ కరెంటు కూడా ఏ కరెంటు కోసం వాడాలి అని అంటే హై కరెంటు కోసం వాడాలి. హై కరెంట్లు ఎప్పుడు పడితే అప్పుడు ఇంక్రీజ్ అవుద్దని తెలిసింది. ఎప్పుడు పడితే అప్పుడు హై కరెంట్ రావడానికి ఛాన్స్ ఉందని తెలిసింది.
తెలిసింది కాబట్టి దానికి ప్రొటెక్షన్ వాడాలి. ఆ ప్రొటెక్షనే ఫ్యూజ్ అని అంటాం. ఈ ఫ్యూజు 100 ఆంపియర్ అప్ టు 100 ఆంపియర్ వరకు ఫ్యూజ్ యూజ్ చేస్తాం. 100 ఆంపియర్ దాటితే ఎక్కువగా మనం ఏం వాడతాం అంటే అబో 100 ఆంపియర్ దాటితే ఏం వాడతాము అంటే సర్క్యూట్ బ్రేకర్స్ వాడతాం. సర్క్యూట్ బ్రేకర్స్ వాడతాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఫ్యూజ్నే ఎందుకు వాడుతున్నాం? ఫ్యూజ్ యొక్క పర్పస్ ఏంటి? ఇంకేమి ఎందుకు వాడట్లేదంటే ఎవరు చిన్న మిస్టేక్ చేసినా ఏం పెరుగుతుంది అని అంటే కరెంటే పెరుగుతుంది. కరెంట్ పెరిగితే మళ్ళీ కండక్టర్లు కాలిపోతాయి. కాబట్టి ఈ రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకొని ఏం పెట్టాలమ్మా? ఫ్యూజ్ పెట్టాలి, లేదా ఎంసీబీలు పెట్టాలి, లేదా సర్క్యూట్ బ్రేకర్స్ పెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ చిన్న తప్పు జరిగినా కరెంటే ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి కరెంట్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏం మాట్లాడుతూ ఉన్నానంటే పవర్, వోల్టేజ్, కరెంట్ ఈ మూడిట్ల మధ్య రిలేషన్స్ ఈ విధంగా ఉంటాయి. అలానే ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ గురించి మనం పూర్తిగా తెలుసుకోకపోయినా ఏసీ ఫండమెంటల్స్ అండ్ సర్క్యూట్స్లో క్లారిటీగా నేర్చుకున్నాం. అంటే పవర్ ఫ్యాక్టర్లో మిస్టేక్ వచ్చినా, వోల్టేజ్లో మిస్టేక్ వచ్చినా ఏం పెరుగుతుంది అని అంటే కరెంటే పెరుగుతుంది.